అక్షంతలు సమర్పయామి. క్షతమంటే కొరత కలిగేది, అక్షతమంటే పరిపూర్ణమైనది. బియ్యానికి కుంకుమ రాస్తే అవి అరుణాక్షతలు, పసుపు రాస్తే అరుద్రాక్షతలు. అక్షతాం సమర్పయామి అంటూ దైవాన్ని భక్తితో పూజిస్తాము, పిన్నెలను ఆశీర్వదిస్తాము. అక్షంతలు ఒకదానితో మరొకటి కలవకుండా పొడి పొడిగా ఉండాలి. నీళ్లతో కలిపిన అక్షంతలు పూజకు పనికిరావు. పసుపు హరిద్ర అంటే లక్ష్మీదేవి, బియ్యం నారాయణుడు. బియ్యంలో పసుపును కలపడం అంటే నారాయణుడి దగ్గరికి అమ్మవారిని చేర్చడం. అక్షంతల్లో ఆవు నెయ్యి కూడా ఉంటుంది. నెయ్యి ప్రీతిపాత్రమైనది, అంటే లక్ష్మీదేవి నారాయణుని లేదా నారాయణుడు లక్ష్మీదేవిని ప్రీతితో చేరుతారు. కొరత లేకుండా పరిపూర్ణంగా జీవించాలని ఆశీర్వదించడమే అక్షంతల ముఖ్యోద్దేశం. వీటిని అన్ని వేళ్లతో తీయకూడదు. కుడి చేడి బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, ఈ 3 వేళ్లతోనే తీసి పూజించాలి. మహాభారతం దుష్యంతోపాఖ్యానంలో కణ్వ మహర్షి ఆశ్రమంలో ప్రవేశిస్తున్న దుష్యంతుడి మీద పూలు అక్షంతలుగా కురిశాయి అన్నాడు నన్నయ్య. అంటే ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని అర్థమవుతుంది. నవగ్రహాల్లో ఒక ధాన్యాన్ని ఒక్కో గ్రహానికి దాన వస్తువుగా చెప్తారు. చంద్రుడికి ప్రీతి కలిగించేది బియ్యం. చంద్రుడు మనసుకి ఆదినాయకుడు. మనఃకారకో ఇతి చంద్రః అన్నారు. మనసు, బుద్ధి, గుణము, వ్యసనము వీటన్నింటికీ చంద్రుడే కారణము. మన మీద అంతగా ప్రభావం చూపిస్తాడు. చంద్రుడి సంకేతమైన బియ్యానికి అంతే ప్రభావం ఉంది. మంత్రం అంటే క్షయం లేనిది. ఆ కారం నుంచి క్షాకారం వరకు ఉన్న బీజాక్షరాలతో మంత్రానికి ఉన్న ఆ శక్తి చేతిలోని అక్షంతలకు ఉంటుంది. ఆశీర్వదించే పెద్దల సాత్విక గుణం పిన్నలకు లభిస్తుంది. కనుకనే అక్షంతలకు అంత ప్రాధాన్యత ఉంది.